నమస్కారం వీటి న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. రంగారెడ్డి జిల్లాలో తవ్వకాల్లో బయటపడ్డ పురాతన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించుకునేందుకు తరలివస్తున్న గ్రామస్తులు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంపై సభలో చర్చ. భవిష్యత్తు తరాల్లో మార్పునకు ఇంగ్లీష్ విద్య తప్పనిసరన్న ఎమ్మెల్యే వరప్రసాద్. అసెంబ్లీలో కొనసాగుతున్న 3 రాజధానుల బిల్లుపై ఉత్కంఠ. టీడీపీకి 3 ఎమ్మెల్సీలు రాజీనామా. ఇక వార్తల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం మంగళపల్లి సమీపంలో తవ్వకాలలో పురాతన ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. విషయం తెలుసుకున్న స్థానికులు విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల నుంచి చూడడానికి జనం తరలి వస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ చొరవ తీసుకుని ఆలయ నిర్మాణం పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. కొనగొట్టదా బాగుంటుందనేసి దేవాదాయ శాఖ వారికి మరియు గ్రామ పంచాయతీ అధికారులకు కొంచెం పట్టించుకొని ఇక్కడ గుడి కట్టిస్తే బాగుంటుంది. ఎందుకంటే పురాతనమైన విగ్రహాలు దొరకడమే అతి కష్టంగా ఉన్నది. మనకు దర్శించుకోవడానికి చాలా విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు మన పక్కనే మన ఊర్లోనే వెలిసింది కాబట్టి మనం కొంచెం పట్టించుకొని చేస్తే చాలా బాగుంటుంది. మనమే డెవలప్ చేసుకోవాలి. సో అందుకని నేను ఒకటే కోరుకుంటున్నా, అందరికీ చెప్పేసి విన్నపము, ఈ దేవాదాయ శాఖ వారు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకొని ఒక గుడి కట్టాలనేసి కోరుకుంటున్నాను. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు 4వ రోజు ప్రారంభమయ్యాయి. రిపీట్ ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లును అసెంబ్లీలో వైసీపీ సర్కార్ ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంపై సభలో చర్చ కొనసాగుతుంది. వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భవిష్యత్తు తరాల్లో మార్పు రావాలంటే ఇంగ్లీష్ విద్య తప్పనిసరిని తెలిపారు. అసమానతలు తొలగాలంటే అందరికీ విద్య అవసరమని అన్నారు. సామాజిక ఆర్థిక అసమానతలు తొలగాలంటే అందరికీ విద్యే మార్గమని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు కార్యక్రమం మంచి నిర్ణయమన్నారు. పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ విద్య అవసరమని తెలిపారు. ఇంగ్లీష్ మీడియం తప్పనిసరిపై జగన్ తీసుకున్న నిర్ణయం గొప్పదని ఆయన అభివర్ణించారు. 3 రాజధానుల బిల్లుపై ఉత్కంఠ కొనసాగుతుంది. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుకు శాసనమండలిలో మాత్రం అడ్డంకులు తప్పడం లేదు. మండలిలో రూల్ 71 కింద చర్చకు టీడీపీ నోటీసులు ఇవ్వగా మండలి చైర్మన్ షరీఫ్ చర్చకు అనుమతిచ్చారు. సభలో వాడివేడిగా చర్చ జరిగిన తర్వాత దీనిపై ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్లో టీడీపీ నేతలు పైచేయి సాధించగా పోతుల సునీత, ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పార్టీకి 3 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. పెద్దపల్లి జిల్లా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఆకుపచ్చ తెలంగాణగా వర్ధిల్లుతుందని RG3 GM సూర్యనారాయణ అన్నారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో RG3 కార్యాలయ ఆవరణలో RG3 GM సూర్యనారాయణ వారి సభ్యులతో మొక్కలు నాటారు. సార్ 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 సో ఇంకా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె చంద్రశేఖరరావు గారి మానసపుత్రిక అయినటువంటి తెలంగాణకు హరితహారంలో భాగంగా ఇక్కడ గ్రీన్ ఛాలెంజ్ అనే ఒక సబ్జెక్ట్ని తీసుకొని గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఏదైతే గ్రీన్ ఛాలెంజ్ని ప్రవేశపెట్టారో దాంట్లో భాగంగా ఇక్కడ ఈరోజు RG3 ఏరియా నుంచి నేను సూర్యనారాయణ GM RG3 నాకు ఇచ్చినటువంటి
సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన సొంత కంపెనీ అయిన మెన్స్ వేర్ ది హంబుల్ కంపెనీ దీన్ని ఆన్లైన్ కామర్స్ కంపెనీ అయిన మిత్రాలో ప్రారంభించారు. ఈ మిత్రాలో మగవారికి కావాల్సిన స్వెటర్స్, హుడీస్, ఫార్మల్స్, ఫ్యాషన్ ఫేర్ ఇలా అన్ని రకాల మెన్స్ వేర్ లభిస్తాయని తెలిపారు. Congratulate for the grand success. Sarlee Nikavara has been a blockbuster. Thank you. And people are absolutely loving the train episode, and they're repeating it, all the dialogues that was there. It's all positive vibe. So coming to the Humble brand, I've seen the AV. It's very good. So all the goal of this brand is to take the fashion to that common man. That is what you communicate. So what's your idea? What is that group that you're targeting? Or it's been a memorable journey for us. It's been 6 months now. And our brand philosophy is very, very simple. Live real, stay humble, and make humble a household name. So today I'm very, very happy that Myntra is on board and we are getting associated with them because they cater to a much larger audience across India. And we are very, very happy with the association. Yeah, one question, sir. What is fashion according to you? What does superstar Mahesh Babu Garu think about fashion? It's, I think, the brand philosophy of humble. Live real, stay humble. Hi Mahesh sir, I'm Neha from ABN. Let me congratulate you. It's been a long time that you've been, promoting this brand. Now I wanted to know how personally people have targeted, how you're getting a compliment about this brand Like when I they're said, using it. it's not a very long time. It's been 6 months, I think. Yeah, exactly. in 6 months. Yeah, like, and how was the growth? so it's been an amazing journey. And now we are very, very excited because Myntra is being associated with us. And it's very, very exciting. So I think he should share it. So personally, what you get involved and you're thinking that some changes need to be made as it's Nothing, 6 like months. I said, it's personally I would like, I follow the brand philosophy. That's how I am outside as a person also. And that's why we did something like humble. So I think that's the philosophy which I love is live real and stay humble. So before that mantra also you do shopping like online for your family or something, like now you're getting collaborated with this brand. Now your favorite color is blue, right? That represent humble. Now their color is pink and orange. So I'm is there any blessed. My change? wife does all the shopping for me. Okay. My choice is very simple, so it's easy. Okay. So to add to your the earlier question, right? So Mahesh sir has been very, very kind to us. He's actually also had Humble join in for the film. So if you see some of the songs of Sarlee Nikavara, he's actually sporting the brand. So for him, I think he also ensures that it's a part of his life in any way possible. So that's very, very supportive for us to be able to grow the brand together. Okay. Hi sir. We are from High Tech Channel. My question to you is, may I know that why did you choose Myntra to mingle? We did not choose it, just happened, and I think he'll answer that. But like I said, it's very, very exciting for us as a brand. For now, mostly men seem to love what we're bringing out. So maybe women and kids at a later point, but nothing immediately. But sir, wanted me, sir, if this comes on your way, would you like to get promote on that way, Namrata ma'am associated and everything? We'll have to check with Namrata ma'am on that. What is offline expansion plan? We do have some offline expansion plans. We might be entering some multi-retail outlets as well as some standalone stores, but we're looking at that about 6 months to 1 year down the line. I think for now, Myntra is the most important channel that we're looking at. You may have some more online tie-ups like Myntra. I think for now, we really believe in the philosophy that Myntra brings on board. They're very curated while also reaching a very large audience. So I think we're going to stick to Myntra for now and we'll look at it a little bit It'll later. be Myntra for now because it's something very big for us being associated with them. Like we said, we are very, very happy. So right now it's Myntra for us, and thank you once again for being associated with us. So the brands are already available now on Myntra? Yes, as of today, we are available on Myntra and anybody who is on Myntra can shop. Before actually Mahesh walked in, I was shopping Humble only. Do you have any plans of taking Humble overseas because you have so much of NRI audience there in the States? We'll take care of that. I'm sure they can order online from you. Taking offline stores as well. Actually, 5 of our brands are already serving in 6 countries. Why not? This is Kavya from Del TV. I just want to share something with you. First of all, congratulations on success of Sarlee Nikavara. I just love the movie. Thank you. 6 months ago, I wanted to share something with you, but I was very shy. I'm a big fan of yours since my childhood. నాకు బాగా ఊహ తెలిసిన తర్వాత నేను చూసిన ఫస్ట్ మూవీ రాజకుమార్, టక్కర్ దొంగ, I have all these memories. So
This is my dream to meet you. Can I have a picture with you? బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్బీటీ నగర్ మరికొన్ని ప్రాంతాల్లో 150 మంది పోలీస్ సిబ్బందితో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసుల తనిఖీలో భాగంగా సరైన ధృవీకరణ పత్రాలు లేని 35 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. 8 మంది రౌడీ షీటర్లను అదుపులో తీసుకున్నారు. అదే యాక్టివా నువ్వు తీసుకున్నావు రికవరీ అంటే పేపర్ ఉంటుంది కదా సార్. ఖాళీ ఇప్పుడే వాహనం ఖాళీ ఇప్పుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఎన్బిటి నగర్లో ఒక కమ్యూనిటీ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ ఎన్బిటి నగర్లో ఉన్న లొకాలిటీ తోటి ఇక్కడ నివసించే ప్రజలతోటి మేమందరం కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ 2-3 స్టాబింగ్ కేసెస్ రిపోర్ట్ కావడం వల్ల అది కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరైనా స్ట్రేంజర్స్ కానీ మరి సస్పెక్ట్స్ కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా తీయడానికి మరియు ప్రధాన ఉద్దేశంగా ఇక్కడ లొకాలిటీ వాళ్ళతోటి ఒక పరిచయ కార్యక్రమం లాగా వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఫెల్ట్ నీడ్స్ ఐడెంటిఫై చేసి మళ్ళీ వచ్చేటప్పటికి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ ఈ కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అయిన ప్రజలతో కానీ మా ఇంటరాక్షన్స్ అన్నీ కూడా పోలీస్ ఫ్రెండ్లీగా ఉండాలనే ఉద్దేశంతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది జరపడం జరిగింది. దీనిలో భాగంగా అందరి నార్మల్ సిటిజన్స్ తోటి ఫ్రెండ్లీగా ఉండడమే కాక ఎవరైతే యాంటీ సోషల్స్ ఉన్నారో లా బ్రేకర్స్ ఉన్నారో ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో ఇట్లాంటి వాళ్ళని పోలీస్ ప్రెజెన్స్ ద్వారా కంటైన్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా 281 హౌస్ హోల్డ్స్ను 10 టీమ్స్ అన్నీ కూడా విజిట్ చేసి వరంగల్ అర్బన్ హన్మకొండలోని కలెక్టరేట్లో ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓలతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పల్లె ప్రగతిలో మంజూరు చేసిన పనులు యుద్ధ ప్రతిపాదకన చేపట్టి ఫిబ్రవరి చివరకు పూర్తి చేయాలని అన్నారు. కానీ కార్యక్రమం అయితే ఇది సెకండ్ ఫేజ్ తర్వాత మళ్ళీ థర్డ్ ఫేజ్ అయితే వస్తుంది. ద మంత్ ఆఫ్ మేబీ ఏప్రిల్ ఆర్ మే ఫస్ట్ వీక్. అప్పటి వరకు మనం ఇప్పుడు మొదలుపెట్టిన అన్ని వర్క్స్ ఏ దఫాలో ఉన్నాయి, ఏ దశలో ఉన్నాయి, అది తప్పనిసరి చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. చాలా వరకు మన సిబ్బందులు ఏ విధంగా స్పందన ఉంది అంటే ఓన్లీ అన్ని కార్యక్రమంలో అదే పద్ధతిలో అందర్ ఫోకస్ ఇస్ రిగార్డింగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కంపోస్ట్ పిట్స్ అండ్ డంప్ యార్డ్స్. అక్కడ కూడా చాలా వరకు చూస్తే సెకండ్ ఫేజ్లోనే మొన్ననే నేను వచ్చే వరకు మీరు అక్కడ డంప్ యార్డ్స్ తయారైనాయి.
గుంటూరు జిల్లా మేడికొండూరు కూరపాడు గ్రామంలో కంటైనర్ను మాచర్ల ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఓవర్టేకింగ్ చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. 2 డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్కి కాల్ ఆయన ఇచ్చిన కూడా అక్కడికి ఆ సీట్లు ఎక్కితే రావట్లా ఇప్పటికంతా ఊరు ఆపుతున్నారు. అదే సార్ డ్రైవర్కి బస్సులో వస్తున్నారు కదా డ్రైవర్ సమాజంలో మహిళలు బాలికలపై పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు విశాఖ నగరానికి చెందిన యువకులు వినూత్న ఆలోచన చేశారు. విద్యార్థులు జీవన్ శంకర్లు కలిసి బాయ్ యాప్ను రూపొందించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలు మహిళలకు తెలియజేశారు. ఈ యాప్ జనవరి 20 నుంచి అందుబాటులోకి వస్తుందని అన్నారు. మన లొకేషన్ తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా నా లొకేషన్, నా పేరు, నా నెంబర్ వచ్చింది. సో ఇక్కడ ఇలా అలర్ట్ కొట్టగానే ఎవరైతే యాప్ వాడుతున్నారో వాళ్ళకి అలర్ట్ జనరేట్ అవుతుంది. ఎలా అంటే ఎవరు అలర్ట్ జనరేట్ చేశారు, గో టు లొకేషన్ కొట్టగానే వాళ్ళ లొకేషన్ వెళ్తారు. ఓకే ఇంకొక మాట కూడా మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు, దాడులు ఇటువంటి నిరోధించడం కోసం ఎవరైతే బాధితులు వస్తున్నారో ఆ బాధితులను సంరక్షించడం కోసం విశాఖపట్నానికి చెందిన ఇంజనీరింగ్ పాస్ అయిన విద్యార్థులు గత 2 సంవత్సరాల నుంచి చాలా దీనిగా కృషి చేస్తూ ఎలక్షన్ విషయంలో, వాచ్ విషయంలో కానీ లేకపోతే మిగతా అంశాల్లో కానీ స్వచ్ఛ సర్వేక్షణ ఇటువంటి విషయాల్లో చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము. ఈ సందర్భంగా వాళ్ళు విశాఖపట్నంలో ఒక యాప్ని చేశారు. విశాఖపట్నం నగరంలోని 20 కిలోమీటర్స్ అంటే 20 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ ఉన్నా సరే మహిళల మీద ఎటువంటి దాడులు జరిగినా లేక ప్రమాదంలో ఎవరైనా సరే, ఎవరైనా యాక్సిడెంట్లో ఇది తక్షణ సహాయం లభించకపోయినా అంబులెన్స్లు ఇటువంటి వస్తున్నా దగ్గర వాళ్ళకి తెలియజేయాలనుకున్నా ఈ యాప్లో బటన్ నొక్కినట్టయితే వాళ్ళందరికీ కూడా దగ్గరలో ఉన్నట్టు తన శ్రేయోభిలాషులకి, పోలీస్ స్టేషన్లకి వెంటనే అలర్ట్ అవుతారు. దగ్గరలో ఉన్న 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు తక్షణ సహాయం చేయడానికి వెళ్తారు. దీని విషయంలో ఎందుకంటే గతంలో మనం చూసాము, హైదరాబాద్లో దిశ దీంట్లో జరిగినటువంటిది ఆవిడకి ఆ అవగాహన లేకపోవడం, ఆ సహాయం లభిస్తుంది అని తెలియకపోవడం కూడా దీనికోసం విద్యార్థులు ప్రత్యేకంగా అన్ని కాలేజీల్లోనే అధికారులని కలిసి చేశారు. మేము ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారిని, పోలీస్ కమిషనర్ గారిని కలిసి ఈ అంశాలన్నీ వివరించి చాలా ప్రోత్సహిస్తూ చేశారు. మా మానవ హక్కుల కౌన్సిల్ నుంచి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాము. ఈ సందర్భంగా మహిళలందరికీ కూడా విశాఖపట్నంలో మాత్రం పూర్తి రక్షణ లభింపజేయడం మా ఆశయం. అలాగే ప్రమాదాలు బారిన పడుతున్న వాళ్ళు, లేకపోతే వేధింపులకు ఇదవుతున్న వాళ్ళు, వాళ్ళందరినీ రక్షించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. పేరు వరలక్ష్మి, హ్యూమన్ రైట్ కౌన్సిల్ మెంబర్ని, ప్లస్ నేను ఫ్యామిలీ కౌన్సిలర్ని కూడా. ప్రస్తుతం మనకి పిల్లల మీద, ఆడవాళ్ళ మీద, ముఖ్యంగా వృద్ధుల మీద కూడా చాలా జరుగుతున్నాయి. మనం రోజు పేపర్లో చూస్తున్నాము, టీవీలో చూస్తున్నాము. అంటే ఇదంతా మనం ఎందుకు అనుకుంటున్నాం అంటే టెక్నాలజీ పెరగడం వల్ల ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి అనుకుంటున్నాం. కాబట్టి మనం టెక్నాలజీ పెరుగుదల మనం 100% ఆపలేము, కానీ దాని ద్వారానే మనం ఇటువంటివి ఏమి జరగకుండా కూడా
మనం రక్షణ పొందొచ్చు అని ఆల్రెడీ ముందు కొన్ని యాప్స్ కూడా వచ్చాయి. గవర్నమెంట్ కూడా ఇటువంటి యాప్స్ కూడా రిలీజ్ చేసింది. ఇది ఎలా అంటే ఈ మధ్య చదువుకున్న పిల్లలు 2 సంవత్సరాల నుంచి కూడా కష్టపడి ఈ యాప్ని డిజైన్ చేశారు. ఆ యాప్లో ఏంటంటే ముఖ్యంగా మనం ఎక్కడున్న 20 కిలోమీటర్స్ దూరంలో ఎవరుకున్నా అందరికీ అంటే ఆ నియరెస్ట్ ఉన్న పోలీస్ స్టేషన్స్కి కూడా ఆ యాప్ మనం డౌన్లోడ్ చేసుకొని స్టార్ట్ అని నొక్కితే చాలు. అందులో యాప్లో ఏంటంటే అది డౌన్లోడ్ చేసుకొని స్టార్ట్ అని నొక్కాలి. అందులో ఏంటంటే యాప్లో 10 మెంబర్స్ మన ఫ్రెండ్స్ నెంబర్ కూడా ఫీడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ 10 మెంబర్స్ ఫ్రెండ్స్కి ముందు మెసేజ్ వెళ్తుంది, ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఎనీథింగ్ మనం ఎవరికైతే మనకి వెంటనే వస్తారో అనుకుంటామో వాళ్ళ నెంబర్స్ కూడా 10 నెంబర్స్ 4 నెంబర్స్ అందులో ఫీడ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఆ 20 కిలోమీటర్ సరౌండింగ్లో ఉన్న పోలీస్ స్టేషన్స్, హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్లీ చేరుతుంది. ఇన్ కేస్ ఏంటంటే అదే మన యూజర్స్లో చేసుకోవాలి. ఇంతే కాకుండా మనకి వెంటనే ఇంకోటి కూడా ఉంది. ఇందులో ఏంటంటే మన సెల్ ఫోన్ స్విచ్ ఆగిపోయినా సరే నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి శివార్లో నాగారమ్మ దేవతకు ప్రతినిత్యం స్టేట్పేటకు చెందిన రెడ్డమ్మ పూజలు చేయడానికి వెళ్తుండగా అది గమనించిన అగంతకుడు వెంటనే ఆమె కళ్ళలో కారం చల్లి చైను లాగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరగడంతో రెడ్డమ్మ కేకలు వేసిన ప్రయోజనం లేకుండా పోయింది. అగంతకుడు చైన్ లాక్కొని పరారయ్యాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ముత్యాలరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుడికాడ ఎంత పని జరిగిందిరా ఎక్కడోళ్ళు అయ్యి ఉంటారు అన్నది. ఎక్కడోళ్ళు అయితే 90% తెలుసు. మరి అందరూ ఇక్కడ మాకే తెలుసు, అక్కడ మా ఇంటి సాయి వాళ్ళు తెలుసు. ఆమె నేను పళ్ళు ఇస్తున్నాను అంటుంది. ఐడెంటిఫికేషన్ పోర్టల్ ప్యాక్లో చేపిద్దామన్నా కూడా ఆమె తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అందులో ప్రధానంగా కేంద్ర మంత్రి దావర్ చంద్ గెహ్లోట్, నేషనల్ ఎస్సీ కమిషనర్ మెంబర్ రాములు, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్లు ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. బబ్లు ఏంది బబ్లు చూసుకోండి ఎవరు ఇంకా ముందు చెప్పులు తీసేయాలా వెనకాల చెప్పులు వెనకాల దిక్కులు పెట్టి सामाजिक न्याय आज सामाजिक न्याय और अधिकारिता मंत्रालय का एक कार्यक्रम तिरुपति में है। उसके माध्यम से हम 1220 लोगों को 1 करोड़ 60 लाख से अधिक की धनराशि के उपकरण बांटने वाले हैं।
అప్పుడు చూపులు ఏదో ఉన్నాయి స్వామి 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 పిచ్చి టీవీ అనంతపురం జిల్లా మడకశిర మండల పరిధిలోని గుండుమల్ల సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద వాహనాల తనిఖీలో భాగంగా అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్న 5,160 గుట్కా ప్యాకెట్లను మడకశిర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరే కొంచెం కిరాణా షాప్ చిన్నది ఉంది, దాంట్లో డౌట్ లేదు. మళ్ళీ ఎందుకంటే పంచర్ షాప్ అట్లా ఏం కాదు. మార్నింగ్ ఈరోజు మడకశిర మండలం గుండుమల్ల క్రాస్ వద్ద చెక్ పోస్ట్లో ఉండగా చెక్ పోస్ట్లో రాబడిన సమాచారం మేరకు ఒక మహబూబ్ బాషా అనే వ్యక్తి మడకశిర చెందిన వ్యక్తి, అతని మామ దొమ్మదిమర్రి కర్ణాటకకు చెందిన వ్యక్తి, వాళ్ళిద్దరూ వచ్చేసి పల్సర్ వెహికల్లో సుమారు 5,690 ఈ గుట్కా ప్యాకెట్స్ తీసుకొని వస్తున్నారు. వాటి విలువ సుమారు 18,950 రూపాయలు. వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. రంగారెడ్డి జిల్లాలో తవ్వకాల్లో బయటపడ్డ పురాతన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించుకునేందుకు తరలి వస్తున్న గ్రామస్తులు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంపై సభలో చర్చ, భవిష్యత్తు తరాల్లో మార్పునకు ఇంగ్లీష్ విద్య తప్పనిసరన్న ఎమ్మెల్యే వరప్రసాద్. అసెంబ్లీలో కొనసాగుతున్న 3 రాజధానుల బిల్లుపై ఉత్కంఠ, టీడీపీకి 3 ఎమ్మెల్సీలు రాజీనామా. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.